వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జూన్ 9న జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మన ఛానల్ నుండి వచ్చిన డైరెక్ట్ క్వశ్చన్స్ని చూద్దాం. తెలంగాణ కరెంట్ అఫైర్స్ 2024 ఈ వీడియో నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్లో 4 డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ క్రింది వారిలో ఎవరిని సాహిత్యం మరియు విద్యకు సంబంధించి 2024వ సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డు వరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కేతావత్ సోమ్లాల్. తెలంగాణ నుంచి పద్మశ్రీ 2024 పురస్కార గ్రహీతలను తెలంగాణ కరెంట్ అఫైర్స్ వీడియోలో వివరించడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను మొత్తం 5గురికి పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు. భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించినందుకు గాను కేతావత్ సోమ్లాల్కు విద్య మరియు సాహిత్యం విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇదే వీడియోలో నుండి వచ్చిన సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 10, 2024 నాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం అంచనా వేయబడిన మొత్తం వ్యయం సుమారుగా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 2.76 లక్షల కోట్లు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించారు. ఇదే వీడియోలో నుండి వచ్చిన థర్డ్ క్వశ్చన్ని చూద్దాం. తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. అన్ని రకాల గృహ యజమానులు లేదా లబ్ధిదారులు గృహ అవసరాలకైనా లేదా చిరు వ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ లేదా విద్యుత్ వినియోగానికి అర్హులు. ఇది రాంగ్. గృహజ్యోతి పథకం మార్గదర్శకాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఆధార్ కార్డు విద్యుత్ సర్వీస్ కనెక్షన్తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి 0 బిల్లు వస్తుంది. ఒక సర్వీస్ కనెక్షన్కి ఈ పథకం వర్తిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే గృహజ్యోతి పథకం వర్తిస్తుంది. కానీ మన క్వశ్చన్లో అన్ని రకాల గృహ యజమానులు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఈ పథకం కింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతి నెల 20వ తేదీలోపు డిస్కంలు పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కంలకు విడుదల చేస్తుంది. ఇది కరెక్ట్. బి మాత్రమే సరైనది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇదే వీడియో నుండి వచ్చిన ఫోర్త్ క్వశ్చన్ని చూద్దాం. మహాలక్ష్మి పథకం కింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం. దానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఈ పథకం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికే వర్తిస్తుంది. ఇది కరెక్ట్. ఈ పథకం అమలుకు అవసరమైన డబ్బును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వార్షిక ప్రాతిపాదికన బదిలీ చేస్తుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లబ్ధిదారులకు చెల్లించవలసిన సబ్సిడీలను ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పద్ధతిలో చెల్లిస్తారు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎంత అనేది గృహ యజమాని లబ్ధిదారు గత 5 సంవత్సరాల కాలంలో సగటున వాడిన దాని పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ఇది రాంగ్. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇదే వీడియోలో వివరించడం జరిగింది. 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 3 ఏళ్ల సగటు వినియోగం ఆధారంగా 500కి సిలిండర్లు అందజేస్తారు. కానీ క్వశ్చన్లోని డీలో 5 సంవత్సరాల సగటు వినియోగం అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏబిసి మాత్రమే సరైనవి. కరెంట్ అఫైర్స్ 2024 ఫిబ్రవరి 19 నుంచి 29 వీడియో నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. భారతదేశ జాతీయ సైన్స్ దినోత్సవానికి సంబంధించిన వివరాలను గమనించండి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకోబడుతుంది. ఇది కరెక్ట్.
ఇది రామన్ ఫలిత ఆవిష్కరణ ప్రకటన స్మారక దినం. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ 2024 సంవత్సరం నాటి అధికారిక థీమ్ ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రపంచ శాస్త్రం. ఇది రాంగ్. నెక్స్ట్ 2024 సంవత్సరం నాటి అధికారిక థీమ్ వికసిత భారత్ కోసం దేశీయ సాంకేతికతలు. ఇది కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 A, B మరియు D మాత్రమే సరైనవి. జాతీయ సైన్స్ దినోత్సవం గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. 1928 ఫిబ్రవరి 28న భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జాతీయ సైన్స్ దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఏ ఎగ్జామ్లోనైనా థీమ్స్ గురించి అడిగినప్పుడు పక్కనే ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్ని చూసుకోవాలి. ఇదే వీడియోలో నుంచి వచ్చిన సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. గగన్యాన్ గురించి క్రింద ఇచ్చిన వాక్యాలలో ఏది ఒప్పు? LVM-3 రాకెట్ గగన్యాన్ మిషన్లోని వాహక నౌక. ఇది కరెక్ట్. నెక్స్ట్ ఇది ఘనదశ, ద్రవదశ మరియు క్రయోజెనిక్ దశలను కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. దీనిలో క్రూ మాడ్యూల్ మరియు సర్వీస్ మాడ్యూల్ కలిగిన ఆర్బిటాల్ మాడ్యూల్ ఉంటుంది. ఇది కూడా కరెక్ట్. ఇది భూమి యొక్క 500 కిలోమీటర్ల కక్షలో 5 సిబ్బందిని ప్రవేశపెట్టడం ద్వారా మానవ అంతరిక్ష విమాన సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇది రాంగ్. ఈ వీడియోలో గగన్యాన్ గురించి వివరించడం జరిగింది. గగన్యాన్ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలోకి పంపుతారు. కానీ క్వశ్చన్లో 500 కిలోమీటర్ల భూకక్ష అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 A, B మరియు C మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ 2024లో క్రింది వారిలో ఎవరు ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియాగా నియమించబడ్డారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు. కేంద్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ల గురించి కరెంట్ అఫైర్స్ 2024 మార్చ్ 9 to 20 వీడియోలో వివరించడం జరిగింది. కేంద్ర నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్లను కేంద్రం నియమించింది. వీరు 1988 బ్యాచ్ IAS అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా జ్ఞానేష్ కేరళ క్యాడర్ అధికారి. నెక్స్ట్ క్వశ్చన్ ఆదిత్య L1కు సంబంధించి క్రింద ఇచ్చిన వాక్యాలలో ఏది ఒప్పు? ఆదిత్య L1 యొక్క కక్ష భూమి నుండి దాదాపు 15 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాంగ్. 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్ ఈ మిషన్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది కరెక్ట్. ఆదిత్య L1 మిషన్పై కంప్లీట్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇటాలియన్ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త జోసెఫ్ లూయిస్ లెగ్రాన్స్ గౌరవార్థం ఎల్ పాయింట్లు అని పేరు పెట్టారు. ఆదిత్య L1 ఉపగ్రహం 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని 125 రోజులు ప్రయాణించి L1 పాయింట్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్లోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ విజయవంతంగా భారత చంద్ర ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకడానికి సంబంధించి పరిశీలించుము. దాని పేరు చంద్రయాన్ 2. ఇది రాంగ్. చంద్రయాన్ 3కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చంద్రయాన్ 3 ల్యాండర్ పేరు విక్రమ్. నెక్స్ట్ జూలై 14, 2023 రోజున సతీష్ ధావన్ వైమానిక కేంద్రం నుండి అది ప్రయోగించబడింది. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఆగస్ట్ 23, 2023 రోజు ఇండియా కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలు అవుతూ తాకింది. ఇది కూడా కరెక్ట్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 B మరియు C మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది విటమిన్ లోపాలను వాటితో అనుబంధించబడిన ఆరోగ్య సమస్యలతో జత చేయండి. విటమిన్ A లోపం వలన రేచీకటి, విటమిన్ B1 లోపం వలన బెరిబెరి, విటమిన్ D లోపం వలన రికెట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. విటమిన్ల రసాయన నామాలు మరియు వాటి వల్ల కలిగే వ్యాధుల గురించి జనరల్ సైన్స్ వీడియోలో వివరించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ 2023వ సంవత్సరానికి నోబెల్ బహుమతికి సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచుము. జాన్ ఫాజే సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇరాన్కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గిస్ మొహమ్మదీ నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. అలెక్సీ ఎకిమోవ్ కెమిస్ట్రీలో, ఫెరెన్ క్రౌజ్ ఫిజిక్స్లో నోబెల్ పురస్కారాలను గెలుచుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. 2023 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కార విజేతలను నోబెల్ పురస్కారాలు 2023 వీడియోలో కంప్లీట్గా వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయుటకు ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకాన్ని రచించెను. ఇండియన్ ఒపీనియన్ అనేది మహాత్మా గాంధీ స్థాపించిన వార్తాపత్రిక పేరు. కానీ క్వశ్చన్లో పుస్తకం అని ఇచ్చారు కాబట్టి అది రాంగ్. ఇండియన్ ఒపీనియన్ అనే వార్తాపత్రికను మహాత్మా గాంధీ 1903లో దక్షిణాఫ్రికాలో స్థాపించారు. నెక్స్ట్ 1909లో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన హింద్ స్వరాజ్ను బాంబే ప్రభుత్వం చే నిషేధించబడింది. ఆపై దీనిని 1910లో లండన్లో ఆంగ్లంలో ప్రచురించారు. ఇది కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బి మాత్రమే సరైనది. మహాత్మా గాంధీ స్థాపించిన వార్తాపత్రికలు మరియు రచించిన పుస్తకాల గురించి మహాత్మా గాంధీ వీడియోలో వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ రాజారాం మోహన్ రాయ్కి సంబంధించి ఈ క్రింది ప్రతిపాదనలలో ఏది సరైనది? ఆయన బహుభార్యత్వాన్ని అనుకూలించారు. ఇది రాంగ్. నెక్స్ట్ ఆయన 1825లో వేదాంత కళాశాలను స్థాపించారు. ఇది రైట్. రాజారాం మోహన్ రాయ్ కలకత్తాలో వేదాంత కళాశాలను 1825లో స్థాపించారు. ఈ టాపిక్ని ఆధునిక భారతదేశ చరిత్ర వీడియోలో వివరించడం జరిగింది. ఇస్రో ముఖ్యమైన ప్రయోగాలతో పాటు పాలిటీ నుంచి కవర్ అయిన డైరెక్ట్ క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.